బరువు తగ్గటం కోసం చాలా మంది కష్టపడుతూ ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో బాగా హెల్ప్ అవ్వాలనుకుంటున్నాను. సో, వీడియో చూసే ముందు తప్పకుండా హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో వచ్చేసి మన ఛానెల్‌లో ఎక్కువగా వెయిట్ లాస్ వీడియోస్ అనేది ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వాటి గురించి చెప్పమంటారు. నేను జనరల్‌గా ఫాలో అయ్యేదే నేను మీకు షేర్ చేస్తూ ఉంటున్నాను. సో, మనకేంటి అంటే ఇలాంటి వెయిట్ లాస్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనొక మైండ్‌ని మనం సెట్ జేసేసుకోవాలి. మనం బరువు తగ్గాలి. సో, దాని మీదే ఎక్కువ కాన్సంట్రేషన్ ఉండాలి. తినాలి చూసిందల్లా తింటే గనక మనం వెయిట్ పుట్ ఆన్ అయిపోతూ ఉంటాం కాబట్టి, ముందు మైండ్‌ని కంట్రోల్ పెట్టేసుకొని నేను చెప్పే ఈ యొక్క రెమెడీ అనేది మీరు ఫాలో అయిపోవాలనమాట. ఈరోజు మన వీడియో కూడా వెయిట్ లాస్ డ్రింక్ అనమాట. సో, ఈ యొక్క వెయిట్ లాస్ డ్రింక్ అనేది మనము ఫాలో అవ్వటం వల్ల మన ఒంట్లో ఉన్న ఫ్యాట్ అనేది కరగటానికి ఉపయోగపడుతాయి. కొన్ని కొన్ని ప్లేసెస్‌లో అలాగా కొవ్వనేది ఉండిపోవటం వల్ల ఆహ్, లైక్ స్టమక్ పొట్ట దగ్గరే ఎక్కువ కొవ్వు ఉండటం వల్ల ఎక్కువ పొట్ట ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటది. కొంతమందికి ఆర్మ్స్, కొంతమందికి తొడలు థైస్ దగ్గరైనా సరే ఎక్కువ కొవ్వు అనేది ఉంటూ ఉంటది. సో, ఆ ప్రాబ్లమ్ లేకుండా తగ్గటానికి మనము వర్కౌట్స్ చేస్తే తగ్గుతాము. అలాగే ఇలాంటి వెయిట్ లాస్ డ్రింక్స్ కూడా తీసుకుంటం వల్ల త్వరగా మనకి బర్న్ అయిపోతదనమాట ఆ కొవ్వంతా. సో, దానికోసం ఈ యొక్క డ్రింక్. ఇంకొక విషయం మనం వెయిట్ లాస్ చేసేటప్పుడు ఆకలిని చాలా కంట్రోల్ చేయాలంటే ఈ డ్రింక్ ఖచ్చితంగా మీరు తాగాల్సిందే. ఆకలిని కూడా చక్కగా మనకి కంట్రోల్ చేసేస్తది కాబట్టి. సో, ఇంకా డ్రింక్ ఏంటో చూసే ముందు మన ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఆ వెయిట్ లాస్ డ్రింక్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు మనం చూసే వెయిట్ లాస్ డ్రింక్‌లో నేనిక్కడ ముచ్చటగా 3 పదార్థాలు చూపిస్తాను. చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తూ ఉంటాయి. మొదటిది వచ్చేసరికి ఫెనెల్ సీడ్స్ అండి. మనకి సోప్ అంటాం కదా! అవన్నమాట సోంపు. అవి యాక్చువల్లీ డిన్నర్ అయిన తర్వాత తింటూ ఉంటాము. సో, ఇది తీసుకుంటున్నాం అనమాట ఫెనెల్ సీడ్స్. ఏంటి అంటే దీనివల్ల మనకి మెయిన్‌గా ఆకలిని కంట్రోల్ చేసేస్తది. అందుకని ఒక 1 స్పూన్ తీసుకున్నాము. మెటబాలిజంని బూస్ట్ చేస్తది. మన బాడీలో ఉన్న వేస్ట్‌ని కూడా బయటికి పంపించేస్తది. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తది. ఎక్కువ ఫైబర్ కంటెంట్ కాబట్టి మనకి ఎక్కువ ఫుల్‌గా అనిపించినట్టు స్టమక్ ఇది తాగితే గనక ఈ డ్రింక్ ఫుల్‌గా అనిపిస్తది. ఆకలి అనిపించకుండా ఉంటదనమాట. నెక్స్ట్ అయితే గనక నేను ఇక్కడ అజ్వాయిన్ తీసుకున్నా. మనకి వాము అంటారు గదా! అది. వాము వల్ల కూడా మనకి చాలా లాభాలుంటాయి. మెయిన్ కామన్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు చూపించే 3 పదార్థాలకు కూడా డైజెషన్ ఇంప్రూవ్ చేస్తది. మెటబాలిజంని బూస్ట్ చేస్తది. టాక్సిన్స్‌ని బయటకి పంపిస్తది. అండ్ తక్కువ క్యాలరీస్ ఉంటాయండి. నేను తీసుకున్న 3 పదార్థాలు కూడా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఫ్యాట్‌ని ఈజీగా బర్న్ చేసేస్తూ ఉంటది. కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కూడా తగ్గిస్తదనమాట. సో, అలాగే మూడోదిగా నేను క్యుమిన్ తీసుకున్నాను. జీలకర్ర తీసేసుకున్నా. మనందరి ఇంట్లోనూ ఉంటాయి ఈ 3 మాక్సిమము. జీలకర్ర వల్ల కూడా మనకేంటి అంటే ఐరన్ ఎక్కువగా ఉంటదండి. సో, హిమోగ్లోబిన్‌ని మంచిగా ప్రొడ్యూస్ చేసేస్తది. అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల మన బాడీలో ఉన్న వేస్ట్‌ని కూడా పంపించడానికి హెల్ప్ చేస్తూ ఉంటది. కొవ్వుని కరిగించటానికి, ఆకలి అనిపించదు. ఈ మూడిట్లో మెయిన్ కామన్ థింగ్ ఏంటి అంటే ఆకలి అనిపించకుండా మెటబాలిజంని బూస్ట్ చేస్తూ డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా కొవ్వుని కరిగించడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటది. ఇన్‌కేస్ ఎవరైనా కాన్‌స్టిపేషన్‌తో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ డ్రింక్ హ్యాపీగా తాగొచ్చు. అండ్ షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ బీపీ వాళ్ళైనా ఎవరైనా సరే ఈ 3 పదార్థాలు ఎటువంటి కెమికల్స్ ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంట్లో ఉన్న వాటితోనే కాబట్టి ఈ 3 పదార్థాల వల్ల కూడా మనకి ఏం హార్మ్ ఉండదు కాబట్టి ఎవరైనా తాగొచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదండి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాము. ఒక పాన్ తీసేసుకొని అందులోకి నేనేంటంటే 3 పదార్థాలు ఈక్వల్ రేషియోలో తీసుకోండి. 1 స్పూన్ మీరు వాము తీసుకోండి. 1 స్పూన్ ఏమో ఫెనెల్ సీడ్స్ సోంపు తీసుకోండి. ఇంకొక 1 స్పూన్ ఏమో జీలకర్ర. ఈ మూడిటిని ఈక్వల్ క్వాంటిటీస్‌లో తీసేసుకొని ఇలా ఒకసారి లైట్‌గా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఎక్కువగా ఫ్రై చేయొద్దు మాడిపోతది కాబట్టి జస్ట్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. సో, ఇలాగే ఎక్కువ క్వాంటిటీస్‌లో కూడా చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. డైలీ మనం అవి ఇవి ఈ 3 రకాలు 3 డబ్బాలు తీసి వేసేదానికన్నా ఒకేసారి మీరు తయారు చేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో, ఎక్కువ క్వాంటిటీ తీసుకొని ముందుగా అయితే గనుక మీరు కొంచెం ట్రై చేసి చూడండి. ఒక 1 వీక్‌లో మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీరు గమనించండి. అండ్ ఫ్రై చేసాం గదా! కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకుంటే పౌడర్ అయిపోతది మెత్తగా. ఈ మిగిలిన పౌడర్‌ని కూడా మనం చక్కగా ఒక బౌల్‌లో
స్టోర్ చేసేసుకుంటే ఎయిర్ టైట్ దాంట్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎవ్రీడే మనము ఈ 3 పదార్థాలు ఎక్కడున్నాయా అని డబ్బాలు తీసుకొని వేసుకునే పని లేకుండా మనకి ఏంటి అంటే ఒకేసారి ఈ పౌడర్‌ను ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌లో తయారైపోతదనమాట. నేనిక్కడ ఏంటి అంటే కొన్ని హాట్ వాటర్ అనేది తీసుకున్నాను. హాట్ వాటర్‌లోకి ఒక హాఫ్ స్పూన్ మనం ఏదైతే తయారు చేసుకున్నామో ఈ 3 ఇంగ్రీడియెంట్స్‌తో ఆ పౌడర్ వేసేసుకుంటే మనకి డ్రింక్ అనేది రెడీ అయిపోతది. మార్నింగ్ టైమ్‌లో మీరు హ్యాపీగా తాగొచ్చు. అలాగే మీకు ఇన్ కేస్ ఎప్పుడైనా మనము డైట్ ఫాలో అవుతూ ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవగానే తాగండి. ఇంకొకటి ఈ డైట్ ఫాలో అవుతూ ఉండగా మీకేమైనా ఆకలనిపిస్తే ఇంకొకసారి మీరు తాగొచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. దీనివల్ల మంచిగా మెటబాలిజం బూస్ట్ అవుతది. అలాగే మనకి కొవ్వు కరగటానికి, ఆకలనిపించకుండా ఉండటానికి మనకు హెల్ప్ అవుతూ ఉంటది కాబట్టి, సో, ఈ డ్రింక్ మీరు మార్నింగ్ అలాగే పడుకునే ముందు కూడా ఒక 2 అవర్స్ ముందైనా తాగొచ్చు. సో, బావుంటది. అండ్ ఇంకోటేంటి అంటే డైలీ మనము 3 పదార్థాలు తీసుకోకుండా పౌడర్ చేసుకొని పెట్టుకోవటం బెస్ట్ అనేది నా సైడ్ నుంచి నా సజెషన్ అనమాట. సో, కాబట్టి టేస్ట్ ఎలా ఉంటది అనంటే మీకు ఒకవేళ కొంచెం తాగటానికి ఇబ్బంది అనిపిస్తే హనీ వేసుకోండి. ఇలా ఒక 10 డేస్ అయినా మీరు ఒకసారి తాగి చూస్తే రిజల్ట్స్ మీకే తెలుస్తాయి. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే నేను అగారో బ్రాండ్ నుంచి మల్టీ కుక్ కెటల్ విత్ స్టీమర్ అనేది చూపిస్తున్నాననమాట. సో, మనకి ఇది కెటిల్‌లా ఉపయోగించుకోవచ్చు. స్టీమర్ లాగా హెల్ప్ అవుతాయి. దీంట్లో మనకి ఎగ్స్ చక్కగా స్టీమ్ చేసుకోవటానికి, గ్రిల్ చేసుకోవటానికి ఉంది. అలాగే స్ట్రీమర్ అందులో మనం ఏదన్నా ఉడకబెట్టుకోవచ్చు. సో, ఇలా లిడ్ కూడా మనకి వస్తుందనమాట. ఒక ప్లాస్టిక్ బౌల్ కూడా వస్తుంది. సో, ఇన్ని ఐటమ్స్ అయితే వస్తున్నాయి. సో, ఇక్కడ నేనైతే గనక చూపిస్తున్నాను మీకు. మనకక్కడ మ్యాక్సిమం అలా ఉంటది. సో, మినిమమ్ వరకు ఖచ్చితంగా మనం వాటర్ అనేది తీసుకొని, సో, నేనిక్కడ ఏంటి అంటే ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. అలాగే ఎలాగో స్టీమర్ కూడా కాబట్టి కార్న్ అనేది కూడా ఉడకబెట్టేస్తున్నాననమాట. సో, ఇక్కడ మనము సెట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకు 1, 2 అని ఉంటది. నేను 2లో పెట్టేసి చక్కగా నేను వీటిని కుక్ చేసేసుకుంటున్నాను. చాలా క్విక్‌గా ఇక్కడ మనకి కార్న్ కుక్ అయిపోయింది. అలాగే ఎగ్స్ కూడా మనకి కుక్ అయిపోయినాయి అనమాట. సో, 2 విధాలుగా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇది చాలా తక్కువ ప్రైస్ అండి. సో, మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. సో, మీకు ఈ యొక్క కెటిల్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా మీరు కూడా పర్చేస్ సో, చేసుకోండి. చూసారు కదండీ! మన ఇంట్లో ఉన్న వాటితో ఇలాగా ఈ డ్రింక్ అనేది మీరు తయారు చేసుకొని ఎర్లీ మార్నింగే తాగుతూ ఉంటే మన బాడీలో ఉన్న వేస్ట్ అంతా బయటికి రావటానికి హెల్ప్ అవుతూ ఉంటది. అలాగే గోరువెచ్చగా మార్నింగ్ తాగటం చాలా బెస్ట్ కాబట్టి ఇదే చక్కగా మీరు తాగండి. బరువు తగ్గుతారు. ఒంట్లో ఉన్న ఫ్యాట్ కరుగుతది. అలాగే వేస్ట్ అంతా పోవటానికి హెల్ప్ అవుతూ ఉంటది కాబట్టి తప్పకుండా ఇది ట్రై చేసి నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.